శ్రీ గురుభ్యో నమ. శ్రీమదధ్యాత్మ రామాయణం యుద్ధకాండ 15వ సర్గ పారాయణ క్రమంలో ప్రవేశిస్తున్నాం. ఇందులో 76 శ్లోకాలు ఉన్నాయి. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం, శ్రీ మహాదేవకృత శ్రీరామస్తుతి చాలా విశేషమైన ఘట్టం. ముందుగా అష్టాక్షరి మంత్ర జపం. ఓం రామ్ శ్రీరామాయ నమః. ఓం రామ్ శ్రీరామాయ నమః. ఓం రామ్ శ్రీరామాయ నమః. శ్రీ మహాదేవ ఉవాచ తతస్తు కైకయీపుత్రః భరతో భక్తి సంయుతః శిరస్యంజలిమాధాయ జ్యేష్ఠం భ్రాతరమబ్రవీత్. మాతా మే సత్కృతా రామ దత్తం రాజ్యం త్వయా మమ దదామి తత్తే చ పునః యథా త్వం అతదా మమ. ఇత్యుక్త్వా పాదయోర్భక్త్యా సాష్టాంగం ప్రణిపత్య చ బహుధా ప్రార్థయామాస కైకేయ్యా గురునా సహ. తథేతి ప్రతిజగ్రాహ భరతాద్రాజ్యమీశ్వరः మాయామాశ్రిత్య సకలాం నరచేష్టాముపాగతः. స్వరాజ్యానుభవో యస్య సుఖజ్ఞానైకరూపిణः నిరస్తాతిశయానందరూపిణः పరమాత్మనः. మానుషేణ తు రాజ్యేన కిం తస్య జగతీశితుః యస్య భ్రూభంగమాత్రేణ త్రిలోకీ నశ్య తీక్షణాత్. యస్యానుగ్రహమాత్రేణ భవంత్యాఖండరశ్రియः లీలాసృష్టమహాసృష్టేः కియదేతద్రమాపతేः. తథాపి భజతాం నిత్యం కామపూర్వవిధిత్సయా లీలామానుషదేహేన సర్వమప్యనువర్తతే. తతశత్రుఘ్నవచనాత్ నిపుణశ్మశ్రుకృంతకः సంభారాశ్చాభిషేకార్థం ఆనీతా రాఘవస్య హి. పూర్వం తు భరతే స్నాతే లక్ష్మణే చ మహాత్మని సుగ్రీవే వానరేంద్రే చ రాక్షసేంద్రే విభీషణే. విశోధితజటస్నాతః చిత్రమాల్యానులేపనः మహార్హవసనోపేతः తస్థౌ తత్ర శ్రియాజ్వలన్. ప్రతికర్మ చ రామస్య లక్ష్మణస్య మహామతిः कारयामास भरतः सीताया राजयोषितः महार्हवस्त्राभरणैः अलङ्कृत्य मध्यमां. ततो वानरपत्नीनां सर्वासामेव शोभनाः अकारयत कौसल्या प्रहृष्टा पुत्रवत्सला. ततश्यन्दनमादाय शत्रुघ्नवचनात्सुधीः सुमन्त्रसूर्यसङ्काशं योजयित्वाग्रतस्थितः आरुरोह रथं रामः सत्यधर्मपरायणः. सुग्रीवो युवराजश्च हनुमांश्च विभीषणः स्नात्वा दिव्याम्बरधराः दिव्याभरणभूषिताः. राममन्वियुरग्रे च रथाश्वगजवाहनाः सुग्रीवपत्न्यः सीता च ययुर्यानैः परं महत्. वज्रपाणिर्यथा देवैः हरिताश्वरथैः स्थितः प्रययौ रथमास्थाय तथा रामो महत्पुरं. सारथ्यं भरतश्चक्रे रत्नदण्डं महाद्युतिः श्वेतातपत्रं शत्रुघ्नः लक्ष्मणो व्यजनं दधे. चामरं च समीपस्थः न्यवीजयदरिन्दमः शशिप्रकाशं त्वपरं जग्राहासुरनायकः. दिविजैस्सिद्धसङ्घैश्च ऋषिभिर्दिव्यदर्शनैः स्तूयमानस्य रामस्य शुश्रुवे मधुरध्वनिः. मानुषं रूपमास्थाय वानरागजवाहनाः भैरीशङ्खनिनादैश्च मृदङ्गपणवानकैः. प्रययौ राघवश्रेष्ठः तां पुरीं समलङ्कृतां ददृशुस्ते समायान्तं राघवं परवासिनः. దూర్వాదళశ్యామతనుం మహార్హ కిరీటరత్నాభరణాంచితాంగం. ఇక్కడ ఛందస్సు మారింది, ఉపజాతి ఛందస్సు. దూర్వాదళశ్యామతనుం మహార్హ కిరీటరత్నాభరణాంచితాంగం ఆరక్తకంజాయతలోచరాంతం దృష్ట్వా యయుర్మోదమతీవ పుణ్యాః. విచిత్రరత్నాంచితసూత్రనద్ధపీతాంబరం పీనభుజాంతరారం అనర్ఘ్యముక్తాఫలదివ్యహారైः విరోచమానం రఘునందనం ప్రజాः. సుగ్రీవముఖ్యైర్హరిభిः ప్రశాంతైः నిషేవ్యమాణం రవితుల్యభాసం కస్తూరికా చందనలిప్తగాత్రం నివీతకల్పద్రుమపుష్పమాలం. శ్రుత్వా స్త్రియో రామభ్వాగతం ముదా ప్రహర్షవేగోత్కలితాననశ్రియः. అపాస్య సర్వం గృహకార్యమాహితం హర్మ్యాణి చైవారురుః స్వలంకృతాः. దృష్ట్వా హరిం సర్వదృగుత్సవాకృతిం పుష్పైః కిరంత్యస్మితశోభితాననాः. దృగ్భిः పునర్నేత్రమనోరసాయనం స్వానందమూర్తిం మనసాభిరేభిరే. రామస్మితస్నిగ్ధదృశా ప్రజాస్తథా పశ్యన్ ప్రజానాథ ఇవాపరః ప్రభుః. శనైర్జగామాథ పితుస్వరం కృతం గృహం మయేంద్రాలయసన్నిభం హరిః. ప్రవిశ్య వేష్మాంతరసంస్థితో ముదా రామో బవందే చరణౌ స్వమాతుః. క్రమేణ సర్వాః పితృయోషితః ప్రభుః ననామ భక్త్యా రఘువంశకేతుః.
తతో భరతమాహేదం. ఇక్కడి నుంచి అనుష్ఠుప్ ఛందస్సు. తతో భరతమాహేదం రామ సత్యపరాక్రమ సర్వసంపత్సమాయుక్తం మమ మందిరముత్తమం మిత్రాయ వా నరేంద్రాయ సుగ్రీవాయ ప్రదీయతాం సర్వేభ్యः సుఖవాసార్థం మందిరాణి ప్రకల్పయ. రామేణైవం సమాదిష్టः భరతశ్చ తథాకరోత్. ఉవాచ చ మహాతేజాः సుగ్రీవం రాఘవానుజः రాఘవస్యాభిషేకార్థం చతుస్సింధుజరం శుభం ఆనేతుం ప్రేషయస్వాశు దూతాం స్వరిత విక్రమాన్. ప్రేషయామాస సుగ్రీవः జాంబవంతం మరుత్సుతం అంగదం చ సుషేణం చ తే గత్వా వాయువేగతః జలపూర్ణాన్ శాతకుంభకలశాంశ్చ సమానయన్ ఆనీతం తీర్థసలిలం శత్రుఘ్నో మంత్రిభిः సహ రాఘవస్యాభిషేకార్థం వసిష్ఠాయ న్యవేదయత్. తతస్తు ప్రయతో వృద్ధో వసిష్ఠో బ్రాహ్మణైः సహ రామం రత్నమయే పీఠే ససీతం సంన్యవేశయత్. వసిష్ఠో వామదేవశ్చ జాబాదర్గౌతమస్తథా వాల్మీకిశ్చ తథా చక్రుః సర్వే రామాభిషేచనం కుశాగ్రతులసీయుక్తపుణ్యగంధజలైర్ముదా అభ్యషించన్ రఘుశ్రేష్టం వాసవం వసవో యథా ఋత్విగ్భిర్బ్రాహ్మణైः శ్రేష్టైः కన్యాభిः సహ మంత్రిభిः సర్వౌషధిరసైశ్చైవ దైవతైర్నభసి స్థితైः చతుర్భిర్లోకపాలైశ్చ స్థోద్భిः సగణైస్తథా ఛత్రం చ తస్య జగ్రాహ శత్రుఘ్నః పాండురం శుభం సుగ్రీవరాక్షసేంద్రౌ తౌ దధతు శ్వేతచామరే మాలాం చ కాంచనీం వాయుః దదౌ వాసవచోదితः సర్వరత్నసమాయుక్తం మణికాంచనభూషితం దదౌ హారం నరేంద్రాయ స్వయం శక్రస్తు భక్తితః ప్రజగుర్దేవగంధర్వాः నందృతుశ్చాప్సరోగణాः దేవదుందుభయోనేదుः పుష్పవృష్టిः పపాతఖాత్ నవదూర్వాదళశ్యామం పద్మపత్రాయతే క్షణం రవికోటిప్రభాయుక్తకిరీటేన విరాజితం కోటికందర్పలావణ్యం పీతాంబరసమావృతం దివ్యాభరణసంపన్నం దివ్యచందనలేపనం అయుతాదిత్యసంకాశం దుభుజం రఘునందనం వామభాగే సమాసీనాం సీతాం కాంచనసన్నిభాం సర్వాభరణసంపన్నాం వామాంకే సముపస్థితాం రక్తోత్పలకరాంభోజాం వామేనాలింగ్య సంస్థితం సర్వాతిశయ శోభాక్ష్యం దృష్ట్వా భక్తిసమన్వితः ఉమయా సహితో దేవः శంకరో రఘునందనం సర్వదేవగణైర్యుక్తः స్తోతుం సముపచక్రమే. శ్రీ మహాదేవ ఉవాచ నమోస్తు రామాయ ఇక్కడ నుంచి ఉపజాతి ఛందస్సులు. నమోస్తు రామాయ సశక్తికాయ నీలోత్పలశ్యామలకోమలాయ కిరీటహారాంగదభూషణాయ సింహాసనస్థాయ మహాప్రభాయ త్వమాదిమధ్యాంతవిహీన ఏకః సృజస్యవస్యత్సి చ లోకజాతం సృజసి అవస్యత్సి చ లోకజాతం త్వమాదిమధ్యాంతవిహీన ఏకః సృజస్యవస్యత్సి చ లోకజాతం స్వమాయయా తేన న లిప్యసే త్వం యత్స్వే సుఖే జస్రరతో నవద్యః లీలాం విధత్సే గుణసంవృతస్త్వం ప్రపన్నభక్తానువిధానహేతోః నానావతారైశ్వరమానుషాద్యైః ప్రతీయసే జ్ఞానిభిరేవ నిత్యం స్వాంశేన లోకం సకలం విధాయ తం బిభర్షి చ త్వం తదథః ఫణీశ్వరः ఉపర్యథో భాన్వనిరోడుపౌషధిः ప్రవర్షరూపో వసినైకథా జగత్ త్వమిహ దేహభృతాం శిఖిరూపः వచపచసి భుక్తమశేషమజస్రజం అజస్రం త్వమిహ దేహభృతాం శిఖిరూపः పచసి భుక్తమశేషమజస్రం పవనపంచకరూపసహాయः జగదఖండమనేన బిభర్షి చంద్రసూర్యశిఖిమచ్చగతం యత్ తేజైష చదశేషతనూనాం ప్రాభవత్తనుభృతామివ ధైర్యం శౌర్యమాయురఖిలం తవ సత్వం త్వం విరించి విషభవిష్ణువిభేదాత్ కాలకర్మ శశిసూర్యవిభాగాత్ వాదినాం పృథగ్వివేశ విభాసి బ్రహ్మనిశ్చితమనన్యదిహైకం మత్స్యాదిరూపేణ యథా త్వమేకः శ్రుతౌ పురాణేషు చ లోకసిద్ధः తథైవ సర్వం సదసద్విభాగः త్వమేవ నాన్యద్భవతో విభాతి యద్యత్సముత్పన్నమనంతసృష్టౌ ఉత్పత్స్యతే యచ్చ భవచ్చ యచ్చ న దృశ్యతే స్థావరజంగమాదౌ త్వయా వినాతః పరతః పరస్త్వం తత్వం న జానంతి పరాత్మనస్తే
జనాः సమస్తాస్తవ మాయయాతః त्वद्भक्तसेवामदमानसानां विभाति तत्त्वं परमेकमैशं ब्रह्मादयस्तेन विदुस्वरूपं चिदात्मतत्त्वं बहिरर्थभावाः ततो बुधस्त्वामिदमेव रूपं भक्त्या भजन् मुक्तिमुपैच्य दुःखः अहं भवन्नाम गृणन् कृतार्थः वसामि काश्यामनिशं भवान्या मुमूर्षमाणस्य विमुक्तयेऽहं दिशामि मन्त्रं तव राम नाम इमं स्तवं नित्यमनन्यभक्त्या शृण्वन्ति गायन्ति लिखन्ति ये वै ते सर्वसौख्यं परमं च लब्ध्वा భగవత్పదం యాంతు భగవత్ప్రసాదాత్. ఇక్కడ విశేషం ఏంటంటే 51వ శ్లోకం నుంచి 63వ శ్లోకం వరకు పరమేశ్వరుడు చేసినటువంటి శ్రీరామస్తుతి. అద్భుతమైన ఈ శ్లోకాలను చదివిన వాళ్లకు, విన్నవాళ్లకు, పారాయణ చేసిన వాళ్ళకు కూడా రామానుగ్రహం కలుగుతుందని పరమేశ్వరుడు స్వయంగా చెప్పాడు. ఇప్పుడు తర్వాత ఇంద్రుడు చేసే స్తుతి. ఇంద్రుడు దేవతలు చేసే స్తుతులు వరుసగా ఉన్నాయి. ఇంద్ర ఉవాచ రక్షోధిపేనాఖిల దేవసౌఖ్యం హృతం చ మే బ్రహ్మవరేణ దేవ పునశ్చ సర్వం భవతః ప్రసాదాత్ ప్రాప్తం హతో రాక్షస దుష్టశత్రు. దేవతలు స్తోత్రం చేస్తున్నారు. హృతాయజ్ఞభాగాధరా దేవదత్తా మురారే ఖలేనాదిదైత్యేన విష్ణు హతోద్యత్వయా నో వితానేషు భాగా పురావద్భవిష్యంతి యుష్మత్ప్రసాదాత్. తర్వాత పితృదేవతలు చెప్తున్నారు. పితర ఊచు హతోద్యత్వయా దుష్టదైత్యో మహాత్మన్ గయాదో నరైర్దత్తపిండాదిగాన్న బలాదత్తి హత్వా గృహీత్వా సమస్తాన్ ఇదానీం పునర్లబ్ధసత్వా భవామః. యక్షావూచు యక్షుడు చేసిన స్తోత్రం. సదా విష్టికర్మణ్యనేనాభియుక్తా వహామోదశాస్యం బలాదుఃఖయుక్తా దురాత్మా హతో రావణో రాఘవేశ త్వయా తే వయం దుఃఖజాతాద్విముక్తా. గంధర్వస్తుతి. గంధర్వుడు చేసిన స్తోత్రం. వయం సంగీత నిపుణా గాయంతస్తే కథామృతం ఆనందామృత సందోహయుక్తా పూర్ణాస్థితా పురా పశ్చాద్దురాత్మనా రామ రావణేనాభివిద్రుతా తమేవ గాయమానాశ్చ తదారాధన తత్పరా స్థితాస్త్వయా పరిత్రాతాః హతోయం దుష్టరాక్షసః ఏవం మహోరగా సిద్ధాః కిన్నరామరుతస్తథా. వసవో మునయో గావః గుహ్యకాశ్చ పతత్రిణః సప్రజాపతయశ్చైతే తథా చాప్సరసాంగణాః సర్వే రామం సమాసాద్య దృష్ట్వా నేత్రమహోత్సవం స్తుత్వా పృథక్ పృథక్ సర్వే రాఘవేణాభివందితాః. యయుస్వస్వం పదం సర్వే బ్రహ్మరుద్రాదయస్తథా ప్రశంసంతో ముదా రామం గాయంతస్తస్య చేష్టితం ధ్యాయంతస్త్వభిషేకార్ద్రం సీతాలక్ష్మణ సంయుతం సింహాసనస్థం రాజేంద్రం యయుస్సర్వే హృది స్థితం. తర్వాత అద్భుతమైనటువంటి శార్దూల విక్రీడిత ఛందస్సు. చివరి శ్లోకం 75వ శ్లోకం. పట్టాభిషేక మహోత్సవ వర్ణనను అద్భుతమైన శార్దూల ఛందస్సులో వర్ణించాడు వ్యాసులు వారు. ఖేవాద్యేషు ధ్వనత్సు ప్రముదిత హృదయైర్దేవ వృందైస్తువద్భిః వర్షద్భిః పుష్పవృష్టిం దివి మునినికరైః యుజ్యమానః సమంతాత్ రామశ్యామః ప్రసన్నస్మితరుచిరముఖः సూర్యకోటిప్రకాశः సీతాసౌమిత్రివాతాత్మజమునిహరిభిः సేవ్యమానో విభాతి. ఖేవాద్యేషు ధ్వనత్సు ప్రముదిత హృదయైర్దేవవృందైస్తువద్భిః వర్షద్భిః పుష్పవృష్టిం దివి మునినికరైర్యుజ్యమానः సమంతాత్ రామశ్యామః ప్రసన్నస్మితరుచిరముఖः సూర్యకోటిప్రకాశः సీతాసౌమిత్రివాతాత్మజమునిహరిభిः సేవ్యమానో విభాతి. ఇది శ్రీమదధ్యాత్మరామాయణే ఉమామహేశ్వర సంవాదే యుద్ధకాండే 15వ సర్గः. అద్భుతమైనటువంటి 15వ సర్గలో శ్రీరామ పట్టాభిషేక సన్నివేశం అద్భుతంగా వర్ణించారు. వ్యాసుల వారికి మరోసారి మనం నమస్కారం చేద్దాం. ఇలాంటి అత్యద్భుతమైన సన్నివేశాన్ని మనకు అనుగ్రహించినందుకు. పునర్మిలామः ఆగామిని కార్యక్రమే ఏతత్ పట్టాభిషేకస్య ప్రవచన కార్యక్రమే. సర్వేభ్యः హనుమత్సమేత శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న దేవానాం దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.